కానీ మీ బతుకు మీరు బతుకుతుంటే మిమ్మల్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం కరెక్టే అంటారా మీరు? ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని విన్నాము, పొలిటికల్ గా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? నాకు ఇష్టమే. జగన్ గారి గవర్నమెంట్ లో అక్కడ మీకు ఇల్లు వచ్చిందని, అక్కడ ఇల్లు రావడం వల్ల మీరు జగన్ గారి అభిమానిగా మారిపోయారని, అలా మారిపోవడం వల్లే ఇక్కడ టీడీపీ జనసేన వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీ షాప్ ముగించారని కూడా వాళ్ళు ట్విట్టర్ లో పెట్టారు. అది ఎంతవరకు నిజం? అది కూడా పట్టా చేతికి ఇవ్వలేదు, బ్యాంక్ లో సంతకాలు పెట్టించుకున్నారు. మరి ఎందుకు పెట్టించుకున్నారు ఏమో తెలియదు. అప్పు ఉంది. మీ ఫుడ్ ట్రక్ తీసుకెళ్లారు, మీరు స్టేషన్ కూడా వెళ్ళినట్టున్నారు. అసలు ఏం చెప్పారు మీకు స్టేషన్ లో? తప్పని ఒప్పుకోవాలి. ఎందుకంటే మీ ఫుడ్ అందరికీ చేరాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కదా, జొమాటో, స్విగ్గీ ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటితో కూడా ఏమన్నా మీరు టై అప్ అయ్యే అవకాశం ఉంటుందా? వాళ్ళతో కలిసి మీ పక్కన ఉంటారు. కానీ ఆమె ఏం చెప్తున్నారంటే వీళ్ళ వల్ల నాకు కొంచెం బిజినెస్ తగ్గింది. మా బాటిల్ ఉంటాయి కదా, ఇటు ఎదర్ నుంచి వస్తుంటే సందీప్ కిషన్ గారు, హీరో సందీప్ కిషన్ గారు మీ దగ్గరకు వచ్చారు. తర్వాత ఏమన్నా ఆయన కాల్ చేశారా ఏంటి? అలా చేసి మీరు బాధపడకండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము. రేవంత్ రెడ్డి గారే స్పందించారు, అంటే మీ షాప్ అసలు తీయకూడదు, ఆమె జీవనోపాధి కోల్పోకూడదని స్పందించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రామరాజ్యం వచ్చింది ఆంటీ, రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది. న్యాయం గెలిచింది. ఓ సామాన్యురాలి పక్షాన అనేక మంది ప్రజలు వాళ్ళ గొంతు వినిపించడంతో ముఖ్యమంత్రి సైతం కదిలి వచ్చి సామాన్యుల పక్షాన ఉంటానంటూ ప్రజా పాలన అందిస్తానంటూ రేవంత్ రెడ్డి మరొకసారి చెప్పారు. కుమారి ఆంటీ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఇప్పుడు ఆమె గెలిచారు. ఆమె షాపు క్లోజ్ అవ్వకుండా సీఎం ఆదేశాలు ఇవ్వడం అంటే ఒక సామాన్య విషయం కాదు. ఒక సామాన్యురాల పక్షాన సీఎం నిలబడ్డారు. ఆ సామాన్యురాలతో ఇప్పుడు మనం ఉన్నాం. ఆమెను అడిగి అసలు ఆమె ఇప్పుడు సీఎం గారు తీసుకున్న నిర్ణయం మీద ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కనుక్కుందాం. హాయ్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారే స్పందించారు, అంటే మీ షాప్ అసలు తీయకూడదు, ఆమె జీవనోపాధి కోల్పోకూడదని స్పందించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇలాంటి మనసు ఎక్కడో ఉంటుంది, కానీ ఇక్కడ ఇలా ఇది చేసినాక కూడా నాకు నిజంగా అంత సంతోషం. అంటే నిజంగా అలాంటి ప్రజాపాలన ఎప్పుడు అందరికీ దొరకాలి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయనే సీఎంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అక్కడి నుంచి ఓట్లు కూడా ఇక్కడికే మార్పిచ్చేసుకుంటాను. నేనైతే ఇక నుంచి రేవంత్ రెడ్డి గారికే వేస్తాను ఓటు. అందరూ కూడా ఆయనకే వేసి ఇలాంటి ప్రజానాయకులు మనకు ఉండాలి. అంటే ఇలా సపోర్టింగ్ చేసేవాళ్ళు ఎక్కడుంటారు నాన్న కదా, ఇంత తొందరగా అంటే ఇది. కానీ దానికి కూడా అదే చెప్తాను నేను, రోడ్డు సైడు మనకి ఇట్లా హెల్ప్ చేసినందుకు మనం కూడా వాళ్ళకి అట్లా, అంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ న్యాయం వాళ్ళు చేశారు, వాళ్ళ ధర్మం అది. అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా నేనేమీ ఇదిగా అనుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఇంకా ఇది చేస్తే ఇక అందరికీ ఇది ఉండాలి కదా, ఇక అట్లాగే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. కాకపోతే ఇక వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఫుడ్ తింటారు, బాగుందంటారు, అనేది ఉంటారు. కాకపోతే ఇక ఇది ఏంటంటే రూల్ ఈజ్ రూల్ కదా, అంటే ఇక దాన్ని ఇది చేస్తున్నప్పుడు వాళ్ళ డ్యూటీ ఇక వాళ్ళ పైన ఇట్లా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి నా మీద అలా చేయటం వల్ల వాళ్ళు అలా ఇదయ్యారు. కానీ లేకపోతే వాళ్ళు కూడా బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. కానీ ఇలాంటి పరిపాలన ఎప్పటికీ నిలవాలి, ఎప్పటికీ ఉండాలి. మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నా కస్టమర్స్ని కూడా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నేను ఇదే చెప్తున్నా. ఇంకోటి ఏపీలో గవర్నమెంట్ చూసుకుంటే అక్కడ జగన్ గారి గవర్నమెంట్ ఉంది. జగన్ గారి గవర్నమెంట్లో అక్కడ మీకు ఇల్లు వచ్చిందని, అక్కడ ఇల్లు రావడం వల్ల మీరు జగన్ గారి అభిమానిగా మారిపోయారని, అలా మారిపోవడం వల్లే ఇక్కడ టీడీపీ జనసేన వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీ షాప్ ముగించారని కూడా వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు. అది ఎంతవరకు నిజం? అది మీరందరూ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పొద్దు నుంచి అడుగుతూనే ఉన్నారు, కానీ నాకు అసలు ఏం తెలియదు, దాని గురించి అసలు ఏం తెలియదు, ఇది లేదు. జగన్ గారి గవర్నమెంట్లో అక్కడ మీకు ఇల్లు రాలేదంటారా? వచ్చింది. అంటే నా పేరు మీద ఇట్లా ₹1,00,00,000 ఆస్తి ఉంది, బెంచ్ కార్ ఉందని అడిగారు. అడిగితే అప్పుడు నేను చెప్పాను నా పేరు మీద అంటూ ఏం లేదు. మొన్న రీసెంట్గా నవంబర్ 22వ తారీఖున నవంబర్లో వచ్చింది, నాకు నవంబర్లో వచ్చింది, నవంబర్ నెలలో డేటు 22 అనుకుంటా, నవంబర్లోనే వచ్చింది. వెళ్తే అంటే 10 times పెట్టుకున్నాను, మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ ప్రయత్నించాను, అయితే వచ్చింది. ఇల్లు అంటే మీకు అక్కడ గవర్నమెంట్ నిర్మించిన పక్కా గృహం వచ్చిందా, లేక పేదలకు కట్టుకోవడానికి లోన్ ఇది ఇస్తుంటారు, గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తుంటారు, అలా డబ్బులు ఇచ్చారా ఏంటి?
ఇదే అది కూడా పట్టా చేతికి ఇవ్వలేదు. అది బ్యాంకులో సంతకాలు పెట్టించుకున్నారు, మరి ఎందుకు పెట్టించుకున్నారు ఏమో తెలియదు. అయితే అప్పు ఉంది, మీరు అప్పు అయిపోయినాక మీ కాగితాలు మీకు ఇస్తారని చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు, ఇది పామర్ రోడ్డు ఉంది కదా, పెద్ద కాలువ, పామర్ రోడ్డు దగ్గర బ్యాంక్ ఉంది కదా గుడివాడ, అక్కడ ఆ బ్యాంకులోకి అక్కడికి పిలిపించారు. పిలిపిస్తే అక్కడ నుంచి అదే ఉంటారు కదా వీళ్ళు వాలంటీర్లు, వాళ్ళు తీసుకెళ్ళి ఇలా సంతకాలు అవి పెట్టించుకొని అది కాగితాలు అయ్యి వాళ్ళు తీసుకున్నారు. అంటే బ్యాంకులో అప్పు కట్టాలట, నెలకి ఇంత అని చెప్పి కట్టాలట. అవి కడితే అప్పుడు మళ్ళీ అది మాకు అంటే ఇస్తారని చెప్పారు. అది అంటే ఇప్పటివరకు అయితే ఇల్లు ఇంకా మీకు స్వాధీనం చేయలేదు అక్కడ? అంటే ఇచ్చారు, తాళాలు అయితే మొన్న ఇచ్చారు, నవంబర్లో ఇచ్చారు. ఇచ్చారు, కాకపోతే అది పట్టా అనేది మనకు రావాలంటే అప్పు ఉందండి, అదంటే నెలకింత అని కట్టాలట. ఇల్లు అంటే ఎలాంటి ఇల్లు ఇచ్చారు? అంటే అక్కడ ఒకటిన్నర సెంట్లో ఒకటి నిర్మిస్తాం అలాంటిది ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లా ఎలాంటిది? అసలు ఎన్ని గజాలు అనేది తెలియదు నాకు, డబుల్ బెడ్రూమే వచ్చింది. అయితే డబ్బులు కట్టించుకున్నారు, 50,000 కట్టించుకున్నారు. 50,000 కట్టించుకున్నాక ఇచ్చారు. అది కూడా మళ్ళీ నెలకింత అని చెప్పి కట్టాలని చెప్పారు బ్యాంకులో. అంటే మీరు జగన్ గారి ప్రభుత్వం నుంచి మీకు ఇల్లు వచ్చిందని చెప్పారు, కానీ మీరు జగన్ గారి అభిమాని అని కూడా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో. అది అంటే నా పేరు మీద ఉన్నదైతే అదొక్కటే ఉంది. అది అంటే నా పేరు మీద అంటే అసలు వచ్చింది అంటే నా పేరు మీద ఉన్న ఆస్తి అంటే ఇల్లు ఒక్కటే ఉంది. అంటే అది కూడా ఇప్పుడు వాళ్ళు నా కాగితాలు, అది కూడా అప్పు కిందే కదా, ఆ అప్పు కట్టినాక వాళ్ళు నాకు కాగితాలు ఇస్తారు కదా, అప్పు కడితేనే ఇస్తారట కాగితాలు. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి నాకంటూ వచ్చింది, నాకంటూ అని చెప్పుకునేదంటే అదొక్కటే, ఇంకా నాకంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు మీ జీవనోభృతి కోసం మీరు రోజు కష్టపడి మీ ఫుడ్ పెడుతూ ఉంటారు, అందరికి ఫుడ్ పెడుతూ ఉంటారు, కానీ మీ బతుకు మీరు బతుకుతుంటే మిమ్మల్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం కరెక్టే అంటారా మీరు? అది నాకేమీ అర్థం కావట్లేదు, దీని గురించి నాకు పెద్దగా తెలీదు, ఏంటనేది నాకు పెద్దగా తెలీదు, ఏం జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతుంటేనే తెలుస్తుంది, ఏంటనేది అయితే నాకు తెలీదు. మీరు అక్కడ అంటే ఎన్నేళ్ళుగా అక్కడ ఏపీలో ఉంటున్నారు, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు తెలంగాణకి? ఏపీలో పుట్టి పెరిగింది అయితే ఏపీయే. మా మ్యారేజ్ ఏమో 2004లో అయింది. మేము ఇక్కడికి 2009లో వచ్చాం. 2009 నుంచి ఇక్కడే ఉన్నారు. ఓకే, అక్కడ మీరు ఐటీసీ కోహినూర్ దగ్గర ఫుడ్ స్టాల్ పెట్టి ఎన్నేళ్ళు అయింది అక్కడ? ఏంటి 2011 నుంచి అక్కడనే. అంటే ఎవరో సిద్ధాంతి మీకు ఫుడ్ స్టాల్ పెట్టమని చెప్పారు, అది ఏంటి అసలు? మీరు అంత ఇదిగా నమ్ముతారా వాటిని? అంటే దేవుడు లేనిదే లేదు కదా, ఆ దేవుడినే నమ్ముతాను నేను ఎక్కువ. ఏదైనా అంటే మంచి చెడు ఏది అనేది పంతులు గారికి తెలుస్తుంది కదా, అంటే ఏది మంచి ఏది చెడు అంటే ఇప్పుడు అట్లా గుడివాడ రాంబాబు గారని శివాలయం దగ్గర ఉంటారు, ఆయన మాకు ఏది చేసినా అంటే మా పెళ్లి ముహూర్తాలు పెట్టినవండి, మా పిల్లలు పుట్టినప్పుడు ఇది కానీ పేరు పెట్టడం కానివ్వండి అన్నీ కూడా ఆయన ఇది. లవ్ మ్యారేజ్ అని ఉన్నాం, మరి ముహూర్తాలు అవన్నీ ఎలా? ఆయనే పెట్టారు. అంటే అది అంటే ఆయన ఇష్టపడి, అది కూడా నాకు తెలీదు, ఆయన ఇష్టపడి అంటే నాకు అది కూడా తెలియదు, పెళ్ళయ్యి ఇంట్లో అడిగి పెట్టిందా కూడా నాకు తెలియదు. అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్క వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, అంటే టైలరింగ్ చేస్తా అంటే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళా. అంటే టైలరింగ్లో అన్నీ కుడతాను, ఇంకా నేర్చుకున్నాను. అంటే పొలం పనులకు వెళ్తూ పొలం పనులు ఊడుపులు అయిపోయినాక కలుపులు అయిపోయినాక ఖాళీ ఉంటాం, మళ్ళీ కోతలు వచ్చేదాకా ఆ 2-3 నెలలు ఖాళీ కాబట్టి అక్క వాళ్ళు గుడివాడలో ఉండేవాళ్ళు, పెద్దరికి వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను మాంటీసోరీ స్కూల్లో నేర్చుకున్న గుడివాడ మిషన్ అనేది. మీరు టైలరింగ్ ఇవన్నీ నేర్చుకుని ఇటు ఫుడ్ బిజినెస్ వైపు ఎందుకు వచ్చారు అసలు? అంటే టైలరింగ్ అంటే నెలకు 4 ఆపరేషన్లు అయినాయి, దానివల్ల ఎక్కువ కుట్టడం వల్ల కూడా కొంచెం ఇదవుతుంది, దానికి కొంచెం ఇదయ్యి ఇక అంటే ఎక్కువ అయినా బట్టలు బాగా వచ్చాయి కుట్టుకుంటే. కానీ అదేంటంటే ఇక ఈయన నేను ఇట్లా చేసుకుంటే ఇద్దరం కలిపి ఒక దగ్గర, అంటే ఆయనకి ఆటోకి కిరాయిలు లేవు, అంటే
ఎన్ఆర్బిటి దగ్గర ఆటో తోలేవారు ఈయన. అది వ్యాన్ అదేమైంది ఆటోలు అంటే ఇప్పుడు లైన్ ఉంటాయి కదా, ఒక లైన్ నిండినాక ఆ ఆటో అయినాకే ఇంకో ఆటో, అట్లా ఆ ఆటో నిండినాక ఇంకో ఆటో, అట్లా అంటే ఎప్పటికైతే ఎన్ని వస్తాయి పైసలు, అట్లా కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం ఇక ఇదిగా ఉన్నప్పుడు ఇక ఇట్లా అవుతుందని చెప్పి ఇక ఆయన ఏం చేశారంటే ఇక ఏదో ఒకటి చేసుకుందాం మనం కూడా ఇట్లా ఇదిగా అని చెప్పి, అంటే అక్కడ ఆటో తోలేవారు కదా ఎన్ఆర్బిట్ దగ్గర, అప్పటికే ఫుడ్ స్టాల్ ఉన్నాయి, అక్కడ చాయ్ బడ్డీలు ఉన్నాయి. ఇంకా అప్పుడు ఇట్లా ఇదిగా అని చేస్తే అప్పుడు వేరే ఆయన ఒక ఆయన పెడుతుంటే చాయ్ బండి పెడదామన్నారు ఫస్ట్ ఆయన, మనం కూడా ఏదో ఒకటి. ఈ లోపల అక్కడ ఫుడ్ ఒక ఆయన చేసే ఆయన రమేష్ గారని ఆయనకి చేయలేము ఇదిగా అంటే, అప్పుడు అది మాకు రంగమ్మ గారని ఆవిడ ఇప్పించారు. అది మాకు ఇప్పించినాక అది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇక అదే రన్ చేసుకుంటూ వస్తున్నాం. పెట్టుబడి కూడా డబ్బులు లేకపోతే హేమచంద్ర ఉన్నారు కదా సింగర్ హేమచంద్ర, వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని, మళ్ళీ ఇక్కడికి వస్తూ మిషన్ కుడుతూ ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఇంకా అట్లా చేసేదాన్ని. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు అలా చేసేదాన్ని. అలా చేస్తూ ఉండగా ఇట్లా పెట్టుకోమని వచ్చినప్పుడు మరి పెట్టుబడికి కావాలి కదా, సామాన్ కావాలి కదా అని చెప్పి అప్పుడు ఇట్లా వచ్చింది మేడం ఇది పరిస్థితి అంటే, డబ్బులు లేవు అంటే, సరే అమ్మ బతకాలి ఎవరికైనా అంటే ఈయనకి ఆటోలకి ఇలా ఉండట్లేదు ఇట్లా అంటే ఇబ్బంది కదా ఇది ఇట్లా అని చెప్తే, బాధపడకమ్మా అని చెప్పి ఆవిడ చాలా అంటే చాలా మంచి ఆవిడ నిజంగా. శశికళ స్వామి ఇద్దరు అసలు ఆ అమ్మ ఏంటి సార్ ఏంటి అసలు మామూలు కాదు, అసలు చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఇంట్లో మాలాంటి వాళ్ళని అలా ఆదరించడం అంటే వాళ్ళ పెద్ద మనసుకి ఇది చేయాలి. మరి ఆ వాళ్ళనేది పెట్టుబడి పెట్టకపోతే మా దగ్గర డబ్బులు అందరిది మాది లేని పొజిషనే. అట్లా ఆవిడ 30,000 ఇచ్చారు. ఇస్తే ఇక డబ్బులతోటి అన్నీ తెచ్చుకొని ఇట్లా హోటల్ మొదలు పెట్టాం. అంటే ఆవిడ హస్తవాసి మంచిది కాబట్టి మీకు ఇంత బిజినెస్ జరుగుతుంది. ఆవిడ హస్తవాసి మంచిది, ఆవిడ మనసు ఇంకా మంచిది. మంచి మనసుతో ఏది చేసినా మంచి జరుగుద్ది అనడంలో అసలు అట్లా మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడని అమ్మ చెప్పేది, అది అక్షరాల నిజం. అది ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా రుజువైంది. అది నేను చెప్పబోతున్నా. అది కూడా మంచి వాళ్ళకి నిన్న నా పబ్లిక్ మా అమ్మ ఎలా చెప్పిందో, మా అమ్మే వాళ్ళల్లో వచ్చేలా చెప్పించిందేమో. ఎలా అయితే అన్నారో రామరాజ్యం వచ్చింది ఆంటీ, రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది. మీరు నిన్న అది వీడియో తీశారు కదా, మరి రాలేదా? అయితే వాళ్ళు అన్నారు నిన్న, వాళ్ళన్నీ ఇట్లా అనేటప్పటికి మీకు మంచి జరుగుద్ది, మీకు అన్యాయం అయితే జరగదని చెప్పారు. నిజంగా రాముడు వచ్చాడు, మనకి రామరాజ్యంలోనే ఉన్నాం మనము. అది రామరాజ్యం వస్తుంది కాబట్టే రాముడు లాంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన మాకు రాముడు. సందీప్ కిషన్ గారు, హీరో సందీప్ కిషన్ గారు మీ దగ్గరకు వచ్చారు, ఆయన సినిమా ప్రమోషన్ కోసం ఫుడ్ తిన్నారు. అసలు ఎలా అనిపించింది? తర్వాత ఏమన్నా ఆయన కాల్ చేశారా ఏంటి? అసలు చాలా అంటే కాల్ చేశారు ఇవాళ. ఏంటి ఇలా అంటే ఉంటారు కదా, అట్లా చేసి మీరు బాధపడకండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము, టెన్షన్ పడొద్దు, ఏం కాదు, మంచి వాళ్ళకి మంచిగా జరుగుద్దా. బాబు కూడా అలాగే చెప్పారు. అదే ట్విట్టర్లో కూడా ఆయన నిన్నటి నుంచి 2 సార్లు ట్వీట్ చేశారు, ఆంటీకి న్యాయం జరగాలి అని. ఓకే, ఫోన్లో మాట్లాడారా అయితే మీతో? బాబు మాట్లాడలేదు, ఉంటారు కదా ఇంకా ఆ బాబు మాట్లాడారు. ఇట్లా ఇదన్నారు, టెన్షన్ పడొద్దు, మీకు హెల్ప్ కావాలంటే అంటే బాబు మాట్లాడుతున్నాడు ఏదైనా అంటే, నాకు కొంచెం మాట్లాడటం రాదు, అది తెలీదు, ఇంకా అని వాళ్ళే మాట్లాడుతున్నారు ఏదైనా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. కుమారి ఆంటీ బిజినెస్ని మీడియానే దెబ్బతీసింది, మీడియానే ఆమె పైకెత్తింది, మీడియా వల్లే మళ్ళీ ఇదైంది అని అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు దాని మీద? అంటే ఇది మీడియా సంగతి కూడా నాకు తెలియదమ్మా. అది తెలియకపోతే పబ్లిక్ అన్నారు, మీడియా ఎంత పైకి తీసుకొస్తుందో అంత కింద పడేస్తుంది అట్లా అని చెప్పారు. అంటే ఎంత మంచి ఉందో అంత చెడు ఉందని చెప్పారు. దానిలో లోతు ఎంత ఎప్పుడు మనకి ఇలా తెలియదు కదా, తెలిస్తే ఇదనేది తెలుస్తుంది. అది కూడా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు పని అంటే కాదు, తెలుసుకోవాలి ప్రపంచం ఎలా ఉంది ఏంటని, ఎప్పుడు అలాగే ఉంటావా ఇదని చెప్పి కూడా ఇప్పుడు చాలామంది నాకు చెప్పడం జరిగింది. మా వాళ్ళు కూడా ఇప్పటి నుంచి అయితే నేను అన్నీ తెలుసుకుంటాను, అసలు ఏంటి ఇదనేది కూడా అన్నీ అంటే అది ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాను. అంటే ఫుడ్ స్టాల్ ఇప్పుడు అక్కడ చాలా ఇరుకుగా ఉంది, ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది, అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. ఫుడ్ స్టాల్ అక్కడే కంటిన్యూ చేస్తారా లేదా ఇంకో మంచి ప్లేస్ చూసుకొని పెడతారా? ఏంటి మీ ఆలోచన ఏముంది? అంటే అంత స్తోమత అయితే నా దగ్గర లేదు. మీరు చూసారు కదా ఇది, ఇంకా అంత ఇది వేరే దగ్గర పెట్టుకునేది అయితే కూడా లేదు. అది నాకు అమ్మలాగా. అది
ఇక అక్కడే అంటే మీ ఫుడ్ కోసం ఆహార ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. చాలా మందిని అడిగాము, మేము కూడా నిన్న మొన్న అక్కడ ఇవాళ కూడా వెళ్ళాము. చాలా మంది ఫుడ్ బాగుంటుంది కాబట్టి మేము ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మీ ఫుడ్ అందరికీ చేరాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కదా, జొమాటో, స్విగ్గీ ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటితో కూడా ఏమన్నా మీరు టైఅప్ అయ్యే అవకాశం ఉంటుందా? వాళ్ళతో కలిసి ఫుడ్ అందరికీ చేరేలాగా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఓపిక లేదు నాన్న, చేయలేము. ఇప్పటికే ఇది ఆశకు మితం లేదు. నాకు ఎంతవరకు అంతవరకు నాకు చాలు. అలాంటి ఈ మనస్తత్వం కూడా కాదు. ఎందుకంటే దేవుడు ఎంత ఇస్తాడో మనకు అంతే వస్తుంది. లేని దానికోసం ఆశపడొద్దు. అది మనకి ఎంతవరకు, మన కష్టం ఎంతవరకు అంతవరకే. మనకు ఒప్పుకున్నంత వరకు కష్టం చేసుకుంటాం అంతే. మనకు వచ్చినంత వరకు చాలు. అంటే మీ ఫుడ్కు బాగా ఇష్టపడే వాళ్ళు పెరిగిపోయారు కాబట్టి ఇంకొంచెం మంచి హోటల్ పెట్టి, పెద్ద హోటల్ పెట్టి అందరికీ ఇంకా ఫుడ్ అందేలాగా చేద్దామని అలాంటి ఆలోచన ఏం లేదంటారా? చేసే ఓపిక లేదు నాన్న నాకు. ఎందుకంటే నాకు ఉన్నంత వరకు చాలు. చేసే ఓపిక లేదు ముందల. అంటే నాకు ఇంతవరకు చాలు. ఇది నాకు అందరూ సపోర్ట్ ఉండబట్టి ఇంకా ఇప్పటికే నా పిల్లలు సఫర్ అవుతున్నారు. మా ఆయన కూడా కొంచెం పొద్దున్నే లేచి, పిల్లలు కూడా పాపం పొద్దున్నే లేచి, కాకపోతే ఈ 2 years కొంచెం కష్టపడాలి. అంటే కొంచెం అప్పులు తీరేదాకా అని చెప్పి ఇక అందరం కలిపి ఒక మాట అనుకుని, లేదంటే ఇంకో ఫ్యామిలీనైనా పెట్టుకోవాలి, చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లోడు కాకపోతే ఇప్పుడు చదువు గురించి కూడా ఏమంటున్నారంటే ఓపెన్ డిగ్రీకి వాల్యూ ఉండదు అంటున్నారు చాలా మంది. అలా దానివల్ల అది ఉండదు, తీసుకోరంటే నా కొడుకుని పోలీసుని చేయాలని నా కోరిక. అది అంటే శాంతి భద్రతలు కాపాడాలి. అది ఇట్లా ఉన్నత ఇదిలో అంటే నిజంగా పోలీస్ అంటే చాలా ఇష్టం నాకు. అది పోలీసుని చేయాలని ఫస్ట్ నుంచి. కానీ అలాంటి పోలీసుల వల్ల మీకు ఈ 2 రోజులు ఇబ్బందులు కలిగింది కదా? అంటే నాన్న తప్పని ఒప్పుకోవాలి. ఎందుకంటే మరి మన తప్పు కూడా ఉంది. మరి అది ఏంటని మాకు తెలిసే లోపల మొత్తం అంతా జరిగిపోయింది. మేము అది చూస్తే, దీంట్లో చూస్తే మాకు ఏంటనేది అర్థమయ్యేది. అంటే ఇందాక ఏంటనేది, ఇది ఏంటి, మనం దీనికి ఏం చేయాలనేది మేము ఆలోచించుకునేవాళ్ళం. అందాక ఇది ఏంటనేది తెలియలా. ఇప్పుడు అందరూ ఇట్లా వస్తే అసలు బయట ఎవరు ఉన్నారు ఏంటనేది కూడా నాకు కనబడట్లేదు. ఇదనేది దానివల్ల ఇప్పుడు అది ఇట్లా తీసినందుకు కూడా మేము చూసి దీనికి ఇదైతే ఏదన్నా మాకు కొంచెం అర్థమయ్యేది. అది కూడా మా మిస్టేక్ కూడా ఉంది కదా. నిన్న మీ ఫుడ్ ట్రక్ తీసుకెళ్లారు, మీరు స్టేషన్ కూడా వెళ్ళినట్టున్నారు. అసలు ఏం చెప్పారు మీకు స్టేషన్లో? అంటే ఏం చెప్పారంటే ఇక మీ వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇదని చెప్పి మాకు మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ వల్ల ఇంకా ఇదవుతున్నారని, మళ్ళీ ట్రాఫిక్ ఇదవుతుంది అని చెప్పారని చెప్పారు. అది నిజమెంతో వాస్తవంతో కూడా కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే చెప్పలేదు. అంటే అందరూ మా గురించి అట్లా చెప్పారని చెప్పారు. అది ఎవరేం చెప్పారనేది మాకైతే తెలీదు. మాకైతే ఎవరు శత్రువులు లేరు. మరి ఇప్పుడు రేపటి నుంచి మీ షాప్ తెరుచుకోవచ్చు అని కూడా సీఎం గారు చెప్పారు. కానీ రేపటి నుంచి ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి, ఏమైనా అనుకుంటున్నారు? ఇలా ఒక లైన్ పెట్టాలి, ఇలా టోకెన్స్ ఇవ్వాలి, అలాంటివి ఏమైనా ఆలోచించారా? ఎలా ఉంటుంది రొటీన్గానే? ఇప్పుడు మొన్నటి వరకు ఎలాగైనా అలా రొటీన్గానే ఉంటుందా? ఏమైనా చేంజెస్ చేస్తారా, మార్పులు ఏమైనా చేస్తారా? అంటే అదేం చేయాలనేది ఇంకా మేము ఏమీ ఇదవ్వలేదు. కానీ అది పోలీసు వాళ్ళ సాయం ఉండాలి చేయాలన్నా. ఇప్పుడు ఎలా మన ముఖ్యమంత్రి గారు సాయం ఎలాగో అలాగే వాళ్ళ సహకారం కూడా ఉంటే అదేంటనేది అంటే అంత ఆలోచించి అంటే ఇది మా దగ్గర లేదు. దానికి ఏంటి ఎలా చేయాలి అనేది ఇంకా మేము ఇప్పటి వరకు ఇది చేయలేదు. కానీ అక్కడ అందరం కలిపి అందరితో కలిసి ఇదైతే బాగుంటుంది. అది అందరం కలిసి ఏదో ఒకటి మరి ఏం చేద్దామంటారు అక్కడ వాళ్ళు. అది కూడా అందరం బతుకుతున్నాం కదా నాన్న, అందరం ఇది ఉండాలి. అందరం కలిపి ఏదో ఒకటి ఇది చేసుకుని దానికి ఏదో ఒకటి చేసుకోవాలి. దానికి ఏదో ఒకటి ప్రభుత్వం కూడా ఏదో ఒకటి దారి చూపిస్తే అంటే ఏం చేయాలనేది. అంటే ఇప్పుడు మీ పక్క షాప్ అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, సూర్యవతి ఆంటీ గారు. కానీ ఆమె మీ పక్కన ఉంటారు. కానీ ఆమె ఏం చెప్తున్నారంటే వీళ్ళ వల్ల నాకు కొంచెం బిజినెస్ తగ్గింది, ఇటు వాటర్ బాటిల్స్ పడేయడం చాలా ఇది జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుందని ఆమె అంటుంది. దాని మీద ఏం చెప్తారు మీరు? అది అంటే మా బాటిల్ ఉంటాయి కదా, ఇటు ఎదర్ నుంచి వస్తుంటే అంటే ఇట్లా వస్తారు కదా, వస్తుంటే అవి తగిలి పడిపోతున్నాయని చెక్క కట్టేసుకున్నారు వాళ్ళు. చెక్క కట్టేసుకుంటే అంటే పబ్లిక్ వస్తారు కదా, ఇట్లా వస్తుంటే నిలబడటం వల్ల నాకు గిరాకీ అవ్వట్లేదు, అట్లా నా షాప్ ముందర నిలబడొద్దు అని చెప్పి అంటుంది. అంటే అక్కడ షాప్ మీరు ఫస్ట్ అక్కడ షాప్ మీరు ఫస్ట్ పెట్టారా, ఆమె ఫస్ట్ పెట్టారా? అసలు ఏంటి ఇబ్బంది ఏంటి అక్కడ?
అంటే తన పక్కనే నేను ఉండేదాన్ని. అటు చాయ్ బడ్డీకి ఇటు చాయ్ బడ్డీకి మయాన నేను ఉండేదాన్ని. ఉంటే అటు చాయ్ బడ్డీ వాళ్ళు కూడా కస్టమర్స్ని నిలబడనివ్వలేదు. అయితే కొంచెం షాపులు వెనక జరపమన్నారు. వెనక జరపమంటే మరి రేకులు మరి ఎల్దైపోతాయి కదా చాయ్ బడ్డీ, అక్కడ వెనకాల స్తంభాలు ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఆవిడ సూర్యావతి వదిన వాళ్ళు ఇంకా అదే వాళ్ళ వాండర్ ఉంది కదా ఆవిడ మమ్మల్ని అడిగింది, బాబ్జీ మీరు ఇటు వచ్చేయండి మేము ఇటు వస్తాము అని చెప్పి నువ్వు పక్కకుందు కానీ అప్పుడు నీకు వచ్చే కస్టమర్స్ కూడా ఇటు రేకుల ముందల నుంచి ఇటు ఉంటారు అని చెప్పి ఆవిడ అడగటం జరిగింది. ఇక అప్పుడు ఆవిడ అడగగానే ఇక మేమేమో ఇటు వచ్చాము, వాళ్ళేమో ఇటు వచ్చారు. అక్కడ మీరు కూడా రెంట్ కడుతున్నారో అక్కడ ఫ్రీగానే ఉంటున్నారు అక్కడ? అంటే అది రెంట్కి మేము ఇప్పుడు అంటే అట్లా కట్టించుకుని ఇచ్చేస్తుంటే మేము ఎందుకు కట్టాలి అని మేము అడిగినందుకు కూడా కొంచెం మా మీద ఇట్లా ఇచ్చేసారు. కానీ ఎందుకు కట్టాలి మరి, అది ఫుట్పాత్ మీద గవర్నమెంట్ది, అది మేము ఎందుకు కట్టాలి అని చెప్పి మేము కట్టడం లేదు. అడిగినా కానీ మేము కట్టలేదు. అక్కడ కడితే కానీ జిహెచ్ఎంసీ కట్టాలి, ప్రభుత్వానికి కట్టాలి. కానీ అసలు ఎవరు అడుగుతున్నారు అక్కడ రెంట్? ఎవరిదా ప్లేస్? ఎందుకు వాళ్ళు రెంట్ అడుగుతున్నారు? చెప్పకూడదట. అంటే ప్రభుత్వానికి తెలిస్తే వాళ్ళు మీకు ఇంకా సహాయం చేయడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. అక్కడ నిజంగా ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలిస్తే ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, దీని అలా కాదు ఒక క్రమ పద్ధతిలో చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి వస్తుంది. అంటే ఇక అది ఎలా అంటే ఇప్పుడు అలా కట్టనందుకు కూడా కొంచెం మా మీద కొంచెం అలా కొంచెం జరిగినాయి. కాకపోతే అదేంటంటే ఇక పబ్లిక్ సపోర్టే ఏదైనా సరే. ఇట్లా ఎన్నిదిగా అన్నా అంటే మీరు మంచి మనసుతో పెడతారు, మీరు కడుపు నిండా అన్నం పెడతారు అమ్మలాగా, మీ మంచి మనసే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుద్ది, మీ కల్మషం లేని మనసే మిమ్మల్ని కాపాడుద్ది అని అందరూ అదే అనేవాళ్ళు. అదే మమ్మల్ని కాపాడి ఉండొచ్చు, అది మన సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో. ఇంకా అది ఇంకంతే. ఇక అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరిలో మేము ఉండాలి, అంతే. అదొకటే. మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు అసలు? అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలు ఎక్కడైనా పార్క్ చేసుకుని మా దగ్గరికి రండి అలా ఏమైనా చెప్తారా ఏంటి? వాహనాలదా, దానికి ఏం చేయాలనేది ఇంకా అసలు అంటే చెప్తాను నేను. అటు పక్కన పెట్టుకోమని చెప్పారు పోలీస్ వాళ్ళు ఏంటి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏంటి, వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. అలా అనుకుంటే పాపం, ఎందుకంటే వాళ్ళు కూడా ఫుడ్ తింటారు, అమ్మ చాలా బాగుంది చాలా బాగా చేసామంటారు ఇదిగా. కానీ డబ్బులు ఇచ్చే తింటారు, మళ్ళీ ఫ్రీగా కూడా తినరు, నువ్వు కష్టం చేసుకుంటేనే కదా అని చెప్పి. పోలీస్ వాళ్ళు కూడా బాగానే ఇదిగా ఉంటారు. అయితే అది ఏంటంటే అటు పక్కన పెట్టుకోమని చెప్పారు కదా ఇది వెహికల్స్, అటు పక్కన పెట్టుకోమని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది జనం ఎక్కువ వచ్చేటప్పుడు అది ఒక లైన్ పెడితే అంత ఇది ఉండదని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు. మన ఏది పిఎస్ పోలీస్ వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు వచ్చి నిన్ననే చెప్పారు. అది కూడా అట్లా పోలీస్ వాళ్ళు బండి వెహికల్ తీసుకెళ్ళిపోయినాక మన మామూలు ఏది కాకి కలర్ వేసుకుంటారు కదా, వైట్ కాకుండా, సార్ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ ఏది కాకి కలర్ షర్ట్ వేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చి వైట్ కలర్ వాళ్ళు కాకుండా కాకి కలర్ వాళ్ళు వచ్చి చెప్పారు, అమ్మా మీరు ఇలా కాదు, మీరు ఇట్లా లైన్ పెట్టుకోవాలి, ఈ ఫుట్పాత్ మీరు ఎలాగో పక్కకే ఉన్నారు కదా, ఈ ఫుట్పాత్ అనేది యూజ్ చేసుకోండి, అది జనానికి నడవడానికి కదా, ఇది ఒక లైన్ కింద పెట్టుకోండి, ఇట్లా ఒక లైన్ కింద పెట్టుకోండి, అప్పుడు మీకు ఇంత పబ్లిక్ ఉండదు, ఈ ట్రాఫిక్ కూడా ఇక్కడ నిలబడకుండా కొంచెం అటు దూరంగా పైకి అంటే ఒక సైడ్కి జనం కూడా అట్లా గుమ్ము కొడకుండా చూసుకోండి అని చెప్పారు నిన్న. అదే నిన్న చెప్పారు. అది అంటే ఇట్లా వ్యాన్ తీసుకెళ్ళిపోయినాక ఇట్లా మరి బాధపడక మరి ఇట్లా అంటే మరి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా అని చెప్పి వాళ్ళు మంచిగానే చెప్పారు. మీరు షాప్ ఎప్పుడు రేపు ఓపెన్ చేయబోతున్నారా? రోజుకి ఎంతమందికి మీరు ప్రిపేర్ చేస్తారు ఫుడ్? రోజుగా 400 500 ఇది అవుతాను. కానీ ఇప్పుడైతే అన్ని ప్లేట్లు ఇంకా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ పెరిగారు, గిరాకీ తగ్గుతూ వస్తుంది. రైస్ అంటే అది ఎలా చెప్పాలంటే కర్రీస్ అయిపోతున్నాయి. అది ఇంకా అక్కడికి వండట్లా నేను రైస్, ఇక్కడ వండికెళ్ళింది 75 కిలోలు రైస్ వండికెళ్తాను ఇంటి దగ్గర. నా 75 కిలోలు రైస్కి కూరలన్నీ సరిపోవట్లే, అంటే డబుల్ ఇప్పుడు చేసాం కదా,
అంటే అందరూ డబుల్ కర్రీ అట్లా త్రిబుల్ కర్రీ పెట్టి ఇదిగా పెడుతున్నారంట. అప్పటి నుంచి మేము కూడా డబుల్ త్రిబుల్ అట్లా కర్రీస్ మరి అందరితో పాటు మనం కూడా పెట్టాలి కదా అని చెప్పి అట్లా అందరూ అట్లా అట్లా పెడుతున్నాక మేము కూడా పెట్టడం జరిగింది. అలా పెట్టినాక ఇక ఇది అవ్వట్లే, అంటే డబుల్ వెళ్ళిపోతుంది కదా, అందుకే అంతమంది పాపం తిరిగి కూడా వెళ్ళిపోతున్నారు డబుల్. అదే సింగిల్ వన్ కర్రీ అట్లా పెట్టినప్పుడు 500 600 అంటే 80 రూపాయలు 90 రూపాయల ప్లేట్ ఉన్నప్పుడు అట్లా అమ్మాను, అంటే 500 600 కూడా అమ్మాను, ఇది 80 రూపాయలు అట్లా ఉన్నప్పుడు. మీ దగ్గరకు వచ్చే జనాలకి మీ దగ్గర ఫుడ్ దొరక పక్క షాపుల్లో కూడా తింటున్నారు, అంటే అయిపోతుంది అంతమంది వస్తున్నారు, పక్క షాపుల్లో కూడా తింటున్నారు. మీ వల్ల పక్క షాపుల వల్ల కూడా మేలే జరుగుతుంది కదా. నేను కూడా అందరికీ చెప్తాను, ఇప్పుడు నన్ను ఎలా సపోర్ట్ చేశారు అందరికీ బాగానే అవుతుంది గిరాకీ, ఒకదానికని కాదు అందరికీ బాగానే అవుతుంది గిరాకీ. అందరూ బాగానే వండుతారు, బాగానే ఉంటుంది, అందరూ దగ్గర కూడా ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. అసలు ఆ ఏరియా హైటెక్ సిటీ అంటే ఇంక మిగతాదంటే నాకు తెలీదు, నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఉన్న ఐటీసీ కోనూరు ముందున్న హోటల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫుడ్. అయితే అక్కడే మీరు ఎప్పటి వరకు చేస్తారో అక్కడే ఉంటారు కానీ వేరే చోట పెట్టే అవకాశం ఏదైనా అంటారు? అది అంటే ఎక్కడ నాకు ఇంకా దారి లేదు కదమ్మా, నాకు వేరే దారి ఎక్కడా లేదు కదా. మియాపూర్ ఇంత దూరం నుంచి అక్కడికి వచ్చి ఇక్కడ మియాపూర్లో ఎక్కడైనా చూసుకోవడం అలా ఏం లేదా? అంటే నాకు సాఫ్ట్వేర్స్ కానివ్వండి మొత్తం అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అక్క అక్క అంటూ అట్లా, అంటే నా పిల్లల లెక్క నా తమ్ముళ్ళ లెక్క అట్లా ఇదయ్యారు. ఇంకా అంత దూరం నుంచి ఇంకెక్కడికన్నా రాలేరు కదా వాళ్ళు, నా డైలీ కస్టమర్స్ అంత దూరం అంటే. అది అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు ఇట్లా సెక్యూరిటీలు కానీ వాడి నుంచి అందరూ అక్క అక్క అంటూ ఇదవటం, బాబీ అంటూ అట్లా దీది అంటూ అట్లా అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. మళ్ళీ ఇది ఎక్కడ వస్తుంది నాన్న, అది ఆ పిలుపు ఆ కస్టమర్స్ అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళతో మన ఒక ఇదిలాగా అయిపోయింది అట్లా. చెరువు ఏంటంటే నిన్న మీ వ్యాన్ తీసుకెళ్లారు కదా, అప్పుడు ఏమైనా దిగులు చెందారా? దిగులు చెందిన తర్వాత మీ ఒక పంతులు ఉన్నారన్నారు, ఆయన ఏమన్నా అడిగారు అసలు మాకు ఎలా ఉంటుంది ఏంటి అని అడిగారా? అడగలేదు. అయితే ఆయన నెల క్రిందట కూడా చెప్పారు, మీకు నరగోస బాగా ఉంది, అంటే ఎక్కువ అవుతున్నారు, ఇంట్లో ఏమీ లేకపోయినా అంటే మీ దగ్గర రూపాయి లేకపోయినా ఎంతో ఉంది అన్నట్టుగా. నిజంగా మాకు ఆయన ఎప్పుడు గురి కదా, ఆయన అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నట్టుగానే అలాగే అయింది కదా, మరి ఆయన మాట వాస్తవమే కదా. అది ఆమె యంత్రాలు ఇచ్చారు కట్టుకోమని, యంత్రాలు కట్టుకోవడానికి కుదరలేదు, అంటే ఇట్లాగే పని ఒత్తిడి వల్ల కుదరలేదు అట్లా. తర్వాత మళ్ళీ కొంచెం అత్తయ్యకి ఒంట్లో బాగోపోతే ఇట్లా అనుకోకుండా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ చిన్న మావయ్య గారు చనిపోయారు, మైలు వచ్చింది, ఇక దాంతో ఇక కొంచెం అది అట్లా బ్రేక్ పడింది, కట్టలేదు. అది కడితే ఇదంతా ఇలా జరగపోండొచ్చేమో ఇట్లా, అంటే లేకపోయినా ఉన్నాము అనేది, అంటే ఏం లేకపోయినా పైకేమో ఇట్లా ఇదిగా అన్నట్టు ఇది ఉందని చెప్పారు ఆయన. మీ ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని విన్నాము, జనసేన పార్టీ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, పొలిటికల్గా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? తెలీదు నాన్న, అవన్నీ నాకు వాటి గురించి తెలీదు. కాకపోతే మా ఇంట్లో మాత్రము మా అబ్బాయి ఏంటి మా ముగ్గురు అంటే నాకు ఇష్టమే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే. అంటే ఆయన ఇది అన్నీ చూస్తారు పెడతారు కదా, ఇవన్నీ జరిగినప్పుడు బందర్లో పెట్టినప్పుడు అయితే అన్నీ చూసాం, ఇదన్నీ చూసాము. అసలు ఏ వీడియో అయినా సరే పవన్ కళ్యాణ్ గారిది ఏ వీడియో వచ్చినా సరే మా ఇంట్లో మాత్రం అసలు ఆయన టీవీ పెడితే ఆయనే చూస్తారు. అది ఆయన అంటే మామూలు పిచ్చి కాదు, అది మా బాబుకు కూడా మా పాపకు కూడా, అంటే వీళ్ళలు కూడా వేసేస్తారు ఆయన మాట్లాడుతుంటే. నిన్న జరిగిన ఇష్యూ మీద స్వతంత్ర టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది, వరుస కథనాలు ప్రసారం చేస్తే రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మా స్వతంత్ర టీవీకి ఏం చెప్తారు ప్రేక్షకులకి? అలాగే థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ కూడా. ముందలగా అయితే ముఖ్యమంత్రి గారికి నిజంగా నేను ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాను. మా ఇంట్లో ఇక ఆయన దేవుడు, ఇక మా ఇంట్లో మాత్రం నేను రోజు పూజ చేసేటప్పుడు కోరుకుంటాను కదా, ఇప్పటి నుంచి ఎప్పటికీ కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా. అలాంటి మంచి వాళ్ళు ఉంటే మా లాంటి వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది. సార్ అదే కుమారి ఆంటీ దగ్గర ఉన్నాం సార్, అది ఒకసారి మీరు ధైర్యం చెప్తే బాగుంటుందని. నేను సార్ గంగాధర్ని, స్వతంత్ర టీవీ రిపోర్టర్ని.
అదే కుమారి ఆంటీ దగ్గర ఉన్నాం. ఒకసారి మీరు ఆమెకి ధైర్యం చెప్తే బాగుంటుందని మీరు ఒక మాట చెప్తే. హలో, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తేమా సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, మీ పని ఏమి ఇబ్బంది ఏం కాదు, కాకపోతే ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇబ్బంది అయిందేమో. మీ పని మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు వస్తాం ఆఫీస్ నుండి, ఎవరైనా కూడా వస్తామమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన హెల్ప్ ఈ జన్మలో నేను మర్చిపోను. మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా 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 అసలు నా ఆనందానికి అయితే అసలు అవధులు నిజంగా మీరు మా ఇంట్లో ఇక దేవుడు మాకు ఇంకా రాముల వారు మీరు అంటే రాముల వారే. నాకైతే మీ పేరైతే నేను రాముల వారు అని పెట్టుకున్నాను సార్. సారీ, క్షమించండి, కానీ మీరైతే మా దేవుడు అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారుగా, ఇది కుమారి ఆంటీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఆయన ఒక రాముడిగా కీర్తిస్తున్నారు. అలాగే ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారు కూడా ఆయన కుమారి ఆంటీతో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. కెమెరామెన్ గిడ్డయ్యతో గంగాధర్, హైదరాబాద్.